నాగరిక సమాజంలో చీకటి ఘటన. గుల్బర్గ్ సొసైటీ మారణ హోమంపై శిక్షలు ఖరారు చేస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలివి. 24 మందిని గతంలోనే దోషులుగా ప్రకటించిన కోర్టు వారిలో 11 మందికి జీవిత ఖైదు విధించింది. మిగిలిన వారికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది. దోషులందరికీ మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ డిమాండ్ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఘర్షణలతో గుజరాత్ అట్టుడికిన సంవత్సరం. గోద్రా రైలు దహనం గుజరాత్ ప్రభుత్వానికి మచ్చగా మారింది. ఆ తర్వాత కొంతకాలానికే గుల్బర్గ్ సొసైటీ మారణ హోమం. అలహాబాద్ నడిబొడ్డున ఉన్న గుల్బర్గ్ సొసైటీ కాంప్లెక్స్ పై అల్లరి మూకలు విరుచుకుపడ్డాయి. దాదాపు 400 మంది దాడికి తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా చంపేసి రక్తం పారించారు. నాటి ఘటనలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషన్ జాఫ్రీ కూడా ప్రాణాలు కోల్పోయారు. 69 మందిని ఊచకోత కోశారు దుండగులు. గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద మారణహోమంగా మారిన ఘటన అది. అప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపైన ఆరోపణలొచ్చాయి. రాష్ట్రం అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడ ఆందోళనలు, విధ్వంసం. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. 2002లో గుల్బర్గ్ సొసైటీ మారణహోమం జరిగితే ఏళ్ల తరబడి కేసు విచారణ సాగింది. మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. 8 నెలల క్రితం విచారణ పూర్తి కావడంతో ఈ నెల 2న తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న 66 మందిలో 24 మంది దోషులుగా తేలారు. 2-3 వాయిదాల తర్వాత వీళ్లకు శిక్ష ఖరారు చేసింది సిట్ కోర్టు. 11 మందికి జీవిత ఖైదు విధించారు. మరో 12 మందికి 7 ఏళ్లు, ఒకరికి 10 ఏళ్లు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పిబి దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుల్బర్గ్ సొసైటీ ఘటనని నాగరిక సమాజంలో జరిగిన చీకటి ఘటనగా పేర్కొన్నారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలన్న ప్రాసిక్యూషన్ డిమాండ్ ని జడ్జి తిరస్కరించారు. క్షమాభిక్ష పేరుతో ప్రభుత్వం దోషుల్ని విడుదల చేయకపోతే ఇప్పుడు తాను విధించింది మరణశిక్షతో సమానమన్నారు న్యాయమూర్తి.